హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 118వ వీడియో. 117 వీడియో వరకు మనం వుడ్, యూజ్ టు అన్ని పాస్ట్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఈ 118వ వీడియోలో ముఖ్యంగా మీరు నేర్చుకున్నది ఇంతవరకు పాస్ట్ సింపుల్లో రూల్స్ అన్నీ కూడాను ఎలా మనం వాడాలి అనేటువంటి దానిపైన 7 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ 7 వాక్యాలు కూడా మీకు ఏంటంటే హోంవర్క్ లాగా అనమాట, అసైన్మెంట్. మీరు ఈ యొక్క వీడియో 118 చేసేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం అదే అనమాట. మీకు అసైన్మెంట్ హోంవర్క్ లాగా వీటిని మీరు బాగా చదివి కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఇదన్నీ వర్బ్ మొదటి ఫామ్లో ఇచ్చాను నేను. బ్రాకెట్లో చూడండి, ప్లే, రిసీవ్, సబ్మిట్, కంగ్రా, ఇవన్నీ వర్బ్ మొదటి ఫాము. అయితే మీరు ఈ వాక్యాన్ని చదివి ఆ వర్బ్ యొక్క రెండో ఫామ్ను ఎలా రాయాలనేది కరెక్ట్గా రాశారనుకోండి, మీకు అలా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నప్పుడు వెంబడే ఆలస్యం చేయకుండా ఆ వర్బ్ సెకండ్ ఫామ్ ఉపయోగించి జరిగిన దాన్ని పాస్ట్ టెన్స్లో చెప్పేయచ్చు. మీకు సులభంగా అవుతుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. వీడియో జస్ట్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ వర్బ్ 1 ఉంది, ఇక్కడ మీకు ఆన్సర్స్ ఇక్కడ రాసాను. నెక్స్ట్ దాంట్లో ఆన్సర్స్ తర్వాత నేను 119వ వీడియోలో 119th వీడియోలో మీకు వీటి యొక్క 7 వాక్యాల యొక్క ఆన్సర్స్ కూడా మీకు చెప్తాను, నేను రాస్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఇక్కడ ఐ డాష్ ప్లే కబడ్డీ ఆన్ 17/9/2025. నేను 17/9/2025 రోజు కబడ్డీ ఆడాను. అంటే ఇది ఏంటి, జరిగిపోయింది ఇది ఆ రోజు. ఓకే, అన్ని జరిగిపోయిన పనులు ఇక్కడ రాసాను చూడండి, జరిగినవి. ఓకే, పాస్ట్లో. సెకండ్ వాక్యం వచ్చేసి వీ డాష్ రిసీవ్ మెమెంటోస్ ఇన్ కాలేజ్ ఆన్ ఫ్రెషర్స్ డే ఆన్ 29/2025. మేము ఫ్రెషర్స్ డే రోజు, ఓకే, 20వ తేదీ సెప్టెంబరు మెమెంటోస్ తీసుకున్నాము. ఓకే, ఎవరు స్టూడెంట్స్ మెమెంటోస్ అంటే ఏంటి, ఎవరైనా ఏదైనా పని చేసినందుకు గుర్తుగా వాళ్ళ అచీవ్మెంట్కు ప్రాముఖ్యత ఇస్తూ సిగ్నిఫికెన్స్ గురించి ఇచ్చే మామూలు అవార్డు లాంటిది అనమాట. దాన్ని మనం మెమెంటోస్ అంటాము. ఓకే, మూడో వాక్యం వచ్చేసి యూ డాష్ సబ్మిట్ యువర్ రికార్డ్స్ అండ్ అసైన్మెంట్స్ ఆన్ 16/10/2025. మీరు మీ రికార్డ్స్ని 16/10/2025 రోజున సబ్మిట్ చేశారు. ఇది కూడా జరిగిపోయింది. ఎలా రాయాలి వర్బ్లన్నీ ఇక్కడ వర్బ్స్ రాయండి మీరు. ఓకే, వర్బ్స్ రాయండి మీరు, తర్వాత నేను చెక్ చేస్తాను. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి హీ డాష్ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్. నేను ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అయినందుకు ఆయన కంగ్రాచులేషన్స్ తెలిపారు. ఓకే, ఇది నాలుగోది. ఐదవది వచ్చేసి షీ డాష్ అటెండ్ మ్యారేజ్ ఎట్ 5 AM ఆన్ 26/11/2025 ఇన్ ముంబై. ఆడ ముంబైలో, ఓకే, 26వ తేదీ 11/20/25వ తేదీ ఎన్ని గంటలకు, ఉదయం 5 గంటలకు మ్యారేజ్ అటెండ్ చేసింది. ఇది ఫిఫ్త్ సెంటెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్ వచ్చేసి ఇట్ డాష్ రీచ్ హైదరాబాద్ ఎట్ 6 AM మార్నింగ్. అది ఉదయము మార్నింగ్ ఎన్ని గంటలకు, ఉదయం మార్నింగ్ 6 AM 3వ తేదీ రోజు చేరింది. అంటే ఏం చెప్పాలి, ఇది ఇట్ రీచ్ హైదరాబాద్ ఎట్ 6 AM. అది హైదరాబాద్కు 6 AM ఉదయం 3/11/2025 రోజు 3వ తేదీన ఉదయము చేరింది. అది బస్సు అనుకోండి, కారు అనుకోండి, జీపీ అనుకోండి. ఓకే, అది ఆరవది ఇట్తో. ఏడవది వచ్చేసి దే డాష్ గో టు టెంపుల్ ఆన్ 28/9/2025. వాళ్ళు టెంపుల్కు వెళ్ళారు, జరిగిపోయింది. ఏ రోజు, 28/9/2025 రోజు. అంటే ఇవన్నీ వాక్యాలు మీకు ఇక్కడ డేట్స్ సహా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాస్ట్ టెన్స్ జరిగిన పదాలను తెలియజేయడానికని మీకు పూర్తిగా మీకు జస్ట్ మళ్ళీ ఒకసారి చదవండి ఇది మీరు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. జస్ట్ యూ గో త్రూ ఆల్ ది 7 sentences I have written with all persons. I, we, you, he, she, it, theyతో వర్బ్ యొక్క మొదటి ఫామ్ రాశాను. ఇందులో మీరు ఇక్కడ ఆన్సర్స్లో వర్బ్ యొక్క రెండో ఫామ్ రాయండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఐ ప్లే కబడ్డీ అని ఉందనుకోండి, ఐ ప్లే ఏమవుతుంది, ఇక్కడ ఐ ప్లేడ్ అవుతుంది. ఓకే, అలాగే మిగతా అన్ని కూడా వర్బ్ యొక్క రెండో ఫామ్లు యూజ్ చేస్తూ మీరు ఇక్కడ ఫామ్స్ అన్ని ఇక్కడ మీరు రాస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే, మీరు జస్ట్ ప్రాక్టీస్ దిస్. ఇట్స్ వెరీ యూజ్ ఫర్ యూ. ఇట్స్ వెరీ మచ్ indispensable for expressing sentences in the past that took place. గతంలో జరిగిన పనులను ఈజీగా తెలియజేయడానికి మీకు ఈ యొక్క వీడియో 118 వీడియో మీరు టెస్ట్ చేసుకోవడానికి, మీరు అసెస్ చేసుకోవడానికి ఎంతవరకు మీకు వచ్చు అనేది లాంగ్వేజ్లో, అది మీరు దీని ద్వారా
మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్.